హాయ్ మై డియర్ స్టూడెంట్స్, కొత్త క్లాస్కి స్వాగతం. ఏమిటి కొత్త క్లాస్ అంటే మెకానికల్ టెక్నీషియన్ ఫస్ట్ ఇయర్లో మొత్తం 5 సబ్జెక్టులు ఉన్నాయి. 5 సబ్జెక్టులో మొదటిది జనరల్ ఫౌండేషన్ కోర్స్, 2 ఇంగ్లీష్, 3 వర్క్షాప్ టెక్నాలజీ, 4 మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ టెక్నాలజీ, 5 రిఫ్రిజిరేషన్. 5 సబ్జెక్టులో మిగతా సబ్జెక్టులన్నీ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. మనకి 4వ సబ్జెక్ట్ అయిన మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ టెక్నాలజీ సబ్జెక్టులో ఒక చాప్టర్ పేరు ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్. ఓకే, ఈ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ అనే చాప్టర్ని ఇవాళ మనం డిస్కస్ నేర్చుకోబోతున్నాం. ఏమిటి ఈ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ అంటే తెలుగులో దీన్ని అంతర్గత దహన యంత్రము అంటాం అంతే. అయితే దీని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. మెకానికల్ ఇంజనీరింగ్లో ఆటోమొబైల్ అనేది చాలా ముఖ్యమైన పార్ట్. ఎంత ముఖ్యమైన పార్ట్ అంటే ఇంజనీరింగ్ మొత్తానికి, మెకానికల్ ఇంజనీరింగ్ మొత్తానికి అది గుండెకాయ లాంటిది అనమాట. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనేది, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఇది పార్ట్ అనమాట. నిజానికి ఆటోమొబైల్ అంటే ఏమిటి అంటే ఆటో అంటే తనంతట తాను కదలగలిగిన, ఆటో అంటే తనంతట తాను, మొబైల్ అంటే కదలగలిగిన, తనంతట తాను కదలగలిగినటువంటి వాహనాల గురించి చెప్పేదే ఆటోమొబైల్ ఇంజనీరింగ్. అయితే ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ ఒక పార్ట్. నిజానికి దీని గురించి చెప్పే ముందుగా ఆది మానవుడు అంటే కోతి నుంచి పుట్టాడని కదా మనం అనుకుంటున్నాం. మనిషి ఆది మానవుడు నిప్పును కనుక్కున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడి నుంచే నాగరికత పెరిగింది. నిప్పును కనుక్కోక ముందు, నిప్పును కనుక్కున్న తర్వాత నాగరికత అంత డెవలప్ అయింది. డెవలప్మెంట్స్ విషయంలో అయిన తర్వాత అతను రకరకాల ప్రాంతాలకు ప్రయాణం చేయడం అనేది అవసరం ఏర్పడ్డప్పుడు చక్రాన్ని కనుక్కున్నాడు. చక్రం కనుక్కోవడంతో చక్రం కనుక్కోక ముందు, చక్రం కనుక్కున్న తర్వాత డెవలప్మెంట్లో అంతా తేడా వచ్చేసింది అనమాట. ఎప్పుడైతే చక్రం కనుక్కున్నాడో తర్వాత రకరకాలైనటువంటి ఆలోచన చేసుకుంటూ వచ్చాడు ఇది ప్రయాణం విషయంలో. ఎప్పుడైతే జేమ్స్ వాట్ అనే శాస్త్రవేత్త ఆవిరి యంత్రాన్ని కనుక్కున్నాడో, ఆవిరితో పనిచేసే యంత్రాన్ని కనుక్కున్నాడో, నాగరికత కొత్త పుంతలు దొరికింది అనమాట. అంతకు ముందుకి తర్వాతకి తేడా స్పష్టంగా ఉంది. ఆవిరి యంత్రాన్ని కనుక్కోక ముందు ఒక రకంగా ఉంటే మనిషి, ఆవిరి యంత్రాన్ని కనుక్కున్న తర్వాత డెవలప్మెంట్ చాలా వేగంగా పెరిగింది, చాలా గొప్పగా పెరిగింది. అందుకోసమే జేమ్స్ వాట్ కనుక్కున్నటువంటి ఆవిరి యంత్రానికి ముందు, ఆవిరి యంత్రానికి తర్వాత అని చెప్పుకుంటారు. ఆవిరి యంత్రం ఏం చేసింది అంటే వాహనాన్ని తనంతట తానుగా నడిపించగలిగింది. అది రైలు ఇంజన్ రూపంలో ప్రయాణానికి జనాలంతా వాడుకున్నారు. అయితే అదే ఆవిరి యంత్రంతో బట్టలు నేయటం కానీ, రంగులు తయారు చేయటం కానీ, ఆహార శుద్ధికి కానీ, రకరకాల పరిస్థితులు, రకరకాలైనటువంటి అవసరాలకి ఆవిరి యంత్రం ఉపయోగపడింది. అయితే మన టాపిక్ ఎంతవరకు అంటే ఆవిరి యంత్రంతో రైలు ఇంజిన్ నడవటమే. ఓకే, ఆవిరి యంత్రంతో రైలు ఇంజిన్ నడిచిన తర్వాత చాలా డెవలప్మెంట్ వచ్చిన తర్వాత మానవుని ఆలోచనలో మరింత మార్పు వచ్చింది. ఏమిటి అంటే ఇంతకంటే సులభంగా ప్రయాణం చేయాలి. ఆవిరి యంత్రం అంటే రైలు ఇంజన్, బొగ్గుతో నడిచేటువంటి రైలు ఇంజన్ కంటే సులభమైన ప్రయాణం కావాలి అని ఆలోచన వచ్చింది. ఎందుకని అవసరం పడిందంటే రైలు ఇంజన్ ప్రారంభం కావాలంటే రెడీ చేయడానికి 2-3 గంటల ముందు నుంచే బొగ్గుని కాల్చాల్సి వచ్చేది. ఆ బొగ్గు రాక్షస బొగ్గు అంటాం, నేల బొగ్గుని కాల్చి నీటిని వేడి చేసి ఆవిరిని తయారు చేయటం. అది 2-3 గంటల ప్రాసెస్. అయిన తర్వాత దుమ్ము ధూళి అంటే దానిలో వచ్చేటువంటి బూడిద లాంటి ప్రాబ్లమ్స్, తర్వాత వెహికల్ మొత్తం చాలా బరువుగా ఉండడం. వెహికల్ చాలా బరువు అంటే సెల్ఫ్ వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల తయారైనటువంటి శక్తి వేస్ట్ అవ్వడం, ఇట్లాంటి రకరకాల ఇబ్బందుల వల్ల జేమ్స్ వాట్ కనుక్కున్నటువంటి రైలు ఇంజన్ని మించి ఇంకొక ఇంజన్ కోసం ప్రయత్నాలు చేశారు. అట్లా ప్రయత్నాలు చేసినప్పుడు ముఖ్యంగా ఒక శాస్త్రవేత్త పేరు మనం ఎప్పుడు తెలుసుకోవాలి. ఆయన పేరు కార్నాట్ అనే శాస్త్రవేత్త ఒక ఊహాత్మకమైన ఇంజన్ తయారు చేశాడు. ద్రవ పదార్థంగా ఉన్నటువంటి ఇంధనాన్ని కాల్చడం ద్వారా ఒక ఇంజన్ని నడిపించవచ్చు అని ఆలోచన చేశాడు. కార్నాట్ అనేది ఊహాత్మకమైనటువంటి ఇంజన్ తయారు చేశాడు. ఆ ఊహాత్మకమైన ఇంజన్ ఇంకా ప్రాక్టికల్ రూపం రాకముందే ఆయన చనిపోయాడు. తర్వాత ఆటో అంటే స్పెల్లింగ్ ఇట్లా OTTO, ఆటో అనే శాస్త్రవేత్త ఒక నిజమైనటువంటి ఇంజన్ని అంటే నేల బొగ్గుతో కాకుండా ఇంకొక ఇంధనంతో నడిచేటువంటి ఇంజన్ తయారు చేసిన శాస్త్రవేత్త పేరు ఆటో. తర్వాత కనుక్కున్న ఆయన పేరు డీజిల్ అనే శాస్త్రవేత్త. మనం డీజిల్ అని ఇంధనం అనుకుంటాం కదా, నిజానికి డీజిల్ ఒక శాస్త్రవేత్త పేరు. డీజిల్ అనే శాస్త్రవేత్త ఇంకొక ఇంజన్ కనుక్కున్నాడు. ఎప్పుడైతే ఆటో అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు, అది పెట్రోల్తో నడిచే ఇంజన్, ఇది డీజిల్తో నడిచే ఇంజన్, డీజిల్ ఇంజన్. ఈ 2 వాహనాలు ఎప్పుడైతే కనుక్కున్నారో ఇక నాగరికత మళ్ళీ మార్పు వచ్చేసింది. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ ముందు, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ తర్వాత.
సో అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి చాప్టర్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. మానవుని నాగరికతలో ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం అని అనుకోవచ్చు. దీని తర్వాత వచ్చినటువంటి మార్పు చాలా గొప్ప మార్పుగా మనకి కనపడుతుంది ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్. ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకుంటామంటే ఇంజన్ అంటే ఏమిటో నేర్చుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ అంటే ఏంటో నేర్చుకుంటాం, ఇంజన్స్ రకాలు ఏంటో నేర్చుకుంటాం, తర్వాత ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ దాని నిర్వచనం నేర్చుకుంటాం. ఈ 3 విషయాలు నేర్చుకోవడంతో ఈ క్లాస్ పూర్తవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ అంటే ఏమిటో చూద్దాం. ఇంజన్ అంటే శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనం ఏమిటి అంటే ద్రవ పదార్థము లేకపోతే వాయు పదార్థము ద్వారా మండించబడి, అంటే ఇంధనమును మండించడం ద్వారా శక్తిని పొంది తనంతట తాను కదలగలిగినటువంటి ఏ రకమైన యంత్రమైన ఇంజన్ అంటారు. అంటే ఇంధనమును దహించాలి, శక్తిని పొందాలి, తనంతట తాను కదలగలగాలి. అటువంటి కదలగలిగిన యంత్రాన్ని ఇంజన్ అంటారు. సో మనము ఈ చాప్టర్ వరకే మనము లిమిట్ అవుతున్నాం అన్నమాట. పెద్ద చాలా వ్యాస్ట్ ఏరియా ఉన్నటువంటి చాప్టర్లో మనం చిన్న పార్ట్ని డిస్కస్ చేస్తున్నాం. మీకు అర్థం కావడం కోసమే నేను ఈ పద్ధతిలో ముందుకు వస్తున్నాం. ఇంజన్ అంటే ఏంటంటే ఇంధనము దహించడం ద్వారా పెట్రోల్ లేక డీజిల్ లేక గ్యాస్, కొన్ని సందర్భాల్లో బాగా పొడి చేయబడినటువంటి బొగ్గు, ఇటువంటి పదార్థాలని దహించడం అంటే కాల్చడం ద్వారా శక్తిని పొంది తనంతట తాను కదలగలిగినటువంటి స్వయం చోదిత, అంటే తనంతట తాను కదలగలిగిన యంత్రాన్ని మనం ఇంజన్ అంటాం. ఓకే, ఈ ఇంజన్ అనేది మీకు అర్థమైపోయిన తర్వాత ఇంజన్లో రకాలేంటో మనం చూద్దాం. సో ఇంజన్లలో రకాలు చూద్దాం. ఇంజన్లో నిజానికి 8 రకాలుగా ఇంజన్లు డివైడ్ చేయబడ్డాయి. మనుషులు ఎన్ని రకాలు? తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు, ఆడ, మగ కదా, డబ్బు ఉన్నవాళ్ళు, డబ్బు లేనివాళ్ళు, అట్లా మనుషులో రకాలు ఉన్నట్టుగానే ఇంజన్లో కూడా రకాలు ఉన్నాయి. మనం ఒక 8 రకాలు నేర్చుకుందాం. ఇంజన్లో ఫ్యూయల్ని అనుసరించి, అంటే వాడే ఇంధనాన్ని అనుసరించి ముఖ్యంగా ఒక 3 రకాలుగా నేర్చుకుందాం మనం. 1 పెట్రోల్ ఇంజన్, 2 డీజిల్ ఇంజన్, 3 గ్యాస్ ఇంజన్, 4 కోల్ ఇంజన్, ఇట్లా రకరకాలైనటువంటి ఇంజన్స్. ఉదాహరణకు 3 చూపించాం. మన దాంట్లో ఒక ఇంజన్లో వాడేటువంటి ఇంధనాన్ని అనుసరించి మనకి ఇట్లా పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఇంజన్, గ్యాస్ ఇంజన్, కోల్ ఇంజన్, ఇట్లా రకాలు. తర్వాత స్ట్రోక్స్ని అనుసరించి 2 స్ట్రోక్ ఇంజన్, 4 స్ట్రోక్ ఇంజన్. స్ట్రోక్ అంటే ఏంటో మనం తర్వాత నేర్చుకుంటాం. కానీ స్ట్రోక్ను అనుసరించి 2 రకాలుగా ఇంజన్స్ డివైడ్ చేయబడ్డాయి. తర్వాత ఇగ్నిషన్ సిస్టమ్ను అనుసరించి, ఇగ్నిషన్ అంటే మంటను రాజేయటం అనమాట, మంటను స్టార్ట్ చేయటం. దాన్ని స్టార్ట్ చేయడానికి 2 రకాలుగా, లోపల ఇంధనాన్ని దహించడానికి 2 రకాలుగా ఇంధనాన్ని దహిస్తాం. ఒకటి స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్, 2 కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్. స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్ అంటే మీకు కొంతవరకు తెలుసు. మీరు చిన్నప్పటి నుంచి మోటార్ సైకిల్ వాటిని చూసినప్పుడు దాంట్లో స్పార్క్ ప్లగ్ అని ఒకటి కనిపిస్తుంటుంది కదా, అట్లా మండిస్తే లోపలటువంటి పెట్రోల్ని ఆ రకంగా మండిస్తే దాన్ని స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్ అంటారు. అట్లా కాకుండా కేవలం ఇంధనాన్ని గాలితో ఒత్తిడి చెందించి మండిస్తే దాన్ని కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్ అంటాం. దాని గురించి మనం చూస్తాం. తర్వాత కూలింగ్ సిస్టమ్ అనుసరించి ఇంజన్ అత్యధిక వేడిని కలిగి ఉంటుంది, ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. దాన్ని చల్లబరచాలన్నమాట. ఆ చల్లబరచడం ఎందుకు అనేది కూడా నేర్చుకుంటాం. అట్లా చల్లబరచడానికి 2 రకాల సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి ఎయిర్ కూలింగ్ ఇంజన్, 2 వాటర్ ఆర్ కూలింగ్ ఇంజన్. అంటే గాలితో చల్లబడుతుంటుంది ఇంజన్లో ఒక భాగం గాలితో చల్లబడితే అది ఎయిర్ కూలింగ్ ఇంజన్ అంటాం. అట్లా కాకుండా నీటితో కానీ ఒక ప్రత్యేకమైన కూలెంట్ ద్రవంతో కానీ చల్లబడితే దాన్ని వాటర్ లేకపోతే కూలింగ్ ఇంజన్ అంటాం. తర్వాత సిలిండర్ల సంఖ్యను అనుసరించి వాళ్ళు 2 రకాలు, సింగిల్ సిలిండర్ ఇంజన్, మల్టీ సిలిండర్ ఇంజన్. అంటే ఒకే ఒక సిలిండర్ ద్వారా లోపల ఇంధనము దహించబడితే అది సింగిల్ సిలిండర్ ఇంజన్. అట్లా కాకుండా అనేక సిలిండర్లు వాడబడితే అది మల్టీ సిలిండర్ ఇంజన్. ఇవి కాక ఇంకొక 3 ఉన్నాయి. సో ఇంజన్ రకాలకు వచ్చేసరికి 6వ రకం ఏంటంటే స్పీడ్, వేగాన్ని అనుసరించి మనం 3 రకాలుగా డివైడ్ చేయబడింది. లో స్పీడ్ ఇంజన్, మీడియం స్పీడ్ ఇంజన్, హై స్పీడ్ ఇంజన్. నిజానికి హై స్పీడ్ ఇంజన్ నడవాలంటే ఒక రకమైన నిర్మాణం ఉండాలి, మీడియం స్పీడ్లో నడవాలంటే ఒక రకమైన నిర్మాణం ఉండాలి, లో స్పీడ్లో నడిచేయడానికి ఇంకో రకమైన నిర్మాణం ఉండాలి. కాబట్టి నిర్మాణము స్పీడ్ అనుసరించి నిర్మించడం జరుగుతుంది. హై స్పీడ్ ఇంజన్ ఒక రకం, మీడియం అండ్ లో స్పీడ్, ఈ 3 రకాలు కూడా స్పీడ్ని అనుసరించి డివైడ్ చేయబడ్డాయి.
ఇప్పుడు ఫ్యూయల్ దహనం అయ్యే ప్రదేశాన్ని అనుసరించి రెండు రకాలు, ఒకటి ఎక్స్టర్నల్ కంబస్షన్ ఇంజన్, రెండు ఇంటర్నల్ కంబస్షన్ ఇంజన్. ఓకే, మన టాపిక్ ఇక్కడ మొదలవుతుంది. అంటే ఫ్యూయల్ అంటే పెట్రోలు, డీజిల్, గ్యాసు, లేకపోతే కెరోసిన్ కొన్ని సందర్భాల్లో, కొన్ని సంవత్సరాల్లో కోల్, బొగ్గు కొన్ని సందర్భాల్లో, ఇటువంటి ఇంధనాలు అంటాం. వాటిని ఆ ఇంధనాలను దహించే ప్రదేశాన్ని అనుసరించి రెండు రకాలుగా డివైడ్ చేయబడింది. అది ఒకటి ఎక్స్టర్నల్ కంబస్షన్ ఇంజిన్, రెండు ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్. ఓకే, ఇప్పుడు చూద్దాం అసలు ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ కంబస్షన్ ఇంజిన్ అంటే ఏంటో చూస్తాం. అయితే ముందుగా మనం ఎక్స్టర్నల్ కంబస్షన్ ఇంజిన్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఎక్స్టర్నల్ కంబస్షన్ ఇంజన్. ఈ ఎక్స్టర్నల్ కంబస్షన్ ఇంజన్కి మంచి ఉదాహరణ బొగ్గుతో నడిచేటువంటి ఇంజన్, బొగ్గుతో నడిచేటువంటి రైలు ఇంజన్. ఏం జరుగుతుంది ఈ బొగ్గుతో నడిచేటువంటి రైలు ఇంజన్లో చూద్దాం. బొగ్గుని ఒక బాయిలర్లోకి తీసుకుంటారు అన్నమాట. ఇదంతా బొగ్గు. దీన్ని బాగా కాలుస్తారు, రకరకాలైన పద్ధతుల్లో కంబస్షన్ చెందిస్తారు. కంబస్షన్ అంటే దహించటం. ఈ బొగ్గుని బాగా చేయించేసి దానిపైన ఉన్నటువంటి నీళ్లను ఆవిరి చేస్తారు. ఓకే, ఇట్లా బాగా ఆవిరి చేస్తారు అనమాట. ఆవిరి చేసి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణం కలిగినటువంటి సిలిండర్లోకి పంపిస్తారు. చూడండి, ఇట్లా ఆవిరి వచ్చేసి ఇక్కడికి వచ్చేసింది. ఇది నిజానికి ఒక సిలిండర్, పిస్టన్, ఇక్కడ ఒక చక్రం. ఎప్పుడైతే ఆవిరి వచ్చి బయట కాలి పెట్రోల్, బయట బొగ్గు, ఇదంతా కోల్, బొగ్గు కాలి ఆవిరిని తయారు చేసుకుని ఆవిరితో ఈ యొక్క పిస్టన్ని కదిలించినప్పుడు ఇక్కడ చక్రం తిరుగుతుంది అనమాట. ఇది సిస్టమ్. ఇట్లా ఈ మొత్తాన్ని ఇంజన్ అంటాం. ఈ ఇంజన్కి వెలుపలి భాగాన మండింది కాబట్టి ఇది ఎక్స్టర్నల్ కంబస్షన్ ఇంజన్. ఎక్స్టర్నల్ కంబస్షన్ ఇంజన్ అంటే ఇంజన్కి వెలుపల భాగాన కాలింది. ఏం కాలింది? బొగ్గు, ఇంధనం. ఈ ఇంజన్ వెలుపల భాగాన్ని కాలింది కాబట్టి దాన్ని ఎక్స్టర్నల్ కంబస్షన్ ఇంజన్ అంటాం. మరి ఇంటర్నల్ కంబస్షన్ ఇంజన్ అంటే ఏమిటి? ఇంటర్నల్ కంబస్షన్ ఇంజన్. ఇంటర్నల్ అంటే అంటే లోపల అని, కంబస్షన్ అంటే దహనము అని, ఇంజన్ అంటే యంత్రము అని. ఈ ఇంటర్నల్ కంబస్షన్ ఇంజన్లో ఏం జరుగుతుంది అంటే ఇది ఒక సిలిండర్, ఇది ఒక పిస్టన్, ఒక వీల్ కదా. ఇక్కడ పెట్రోల్ లేకపోతే డీజిల్, పెట్రోల్నే తీసుకున్నాం. పెట్రోల్ మరి గాలి లోపలికి పంపిస్తారు. పంపించిన తర్వాత ఇక్కడ ఒక స్పార్క్ ప్లగ్ని అమర్చుతారు. ఇటు పక్కన ఇంకొక రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం ద్వారా బయటికి పొగబోయేటట్టుగా పెట్రోల్ గాలి కలిసి లోపలికి వస్తాయి. పెట్రోల్ ప్లస్ ఎయిర్ కలిసి లోపలికి వచ్చినప్పుడు ఒకనొక మూమెంట్లో దానికి ఒత్తిడి కలిగజేసి అక్కడ స్పార్క్ ప్లగ్ తెలుసు కదా, నిప్పు రవ్వలని వెదజల్లేటువంటి చిన్న పరికరం. నిప్పు రవ్వల్ని వెదజల్లటం ద్వారా సిలిండర్ లోపలి మండించినప్పుడు అది భగ్గున మండి పిస్టన్ని యువతలకి నెడుతుంది. నెట్టినప్పుడు ఈ వీల్ తిరుగుతుంది. మళ్ళీ ఈ పిస్టన్ వెనక్కి వచ్చినప్పుడు పొగ బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, పొగ బయటికి వెళ్ళిపోతుంది. పెట్రోల్ గాలి లోపలికి వస్తే పొగ బయటికి వెళ్తుంది. ఇక్కడ ఉండేది ఏంటంటే స్పార్క్ ప్లగ్. ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే ఏదైతే ముఖ్యమైన పరికరం ఉందో అంటే ఇంజన్ వెలుపల మండింది కాబట్టి ఇది ఎక్స్టర్నల్ కంబస్షన్ ఇంజన్. ఇంజన్ లోపలే మండింది కాబట్టి ఇది ఇంటర్నల్ కంబస్షన్ ఇంజన్. మన చాప్టర్ మొత్తం ఈ ఇంటర్నల్ కంబస్షన్ ఇంజన్ మీదనే నడుస్తుంది. ఎక్స్టర్నల్ కంబస్షన్ ఇంజన్ రైల్ ఇంజన్. ఓకే, జేమ్స్ వాట్ కనుక్కున్నటువంటి రైల్ ఇంజన్ ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోయింది. ఇందులో చాలా ఇబ్బందులు ఉన్నాయన్నమాట. ఎక్స్టర్నల్ కంబస్షన్ ఇంజన్తో చాలా ఇబ్బందులు కాబట్టి ఇంటర్నల్ కంబస్షన్ ఇంజనే ఇప్పుడు రన్ అవుతున్నాయి. ఈ ఇంటర్నల్ కంబస్షన్ ఇంజన్ గురించి మన చాప్టర్ ముందుకెళ్తుంది. సో మీకు ఇంటర్నల్ కంబస్షన్ ఇంజన్ అంటే ఏంటో అర్థమైంది. తర్వాత ఈ ఇంజన్లో ఎన్ని రకాలు అర్థమైంది, ఇంజన్ అంటే ఏంటో కూడా మీకు తెలిసింది. ప్రస్తుతానికి ఈ టాపిక్ ఆపుదాం. తర్వాత దీని నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఆల్ ది బెస్ట్.